ఈరోజు మనం ఇక్కడ ఘరానా మోసం గురించి తెలుసుకుంటున్నామనమాట. సో, అధిక లాభాల ఉచ్చులో చిక్కీ అంటే ఇక్కడ నష్టపోయింది మామూలు మనిషి కాదనమాట. సీబీఐ ఆఫీసర్ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారి భార్య ఊర్మిళనంట. సో, ఇంకోటి ట్విస్ట్ ఏందంటే ఆమె అంటే అమాయకురాలనుకోవచ్చు. అమాయకురాలు ఆమెకు తెలవక అందులో మోసపోయిందనుకోవచ్చు కానీ, ఆయన స్వయంగా జేడీ లక్ష్మీనారాయణ గారే వాట్సాప్ గ్రూప్‌లో చేరి, ఆయన గూడా ఇది నిజమా మోసమా అని కనిపెట్టలేకపోయిండంటే, ఈరోజు మోసగాళ్ళు ఎంత ఆహ్, కుట్రపూరితంగా చానా చా చా చాకచక్యంగా వ్యవహరిస్తుర్రో మనం అర్థం జేసుకోవచ్చు. పోలీసు బాస్ ఆయన ఎంతో మందికి డబ్బులు ఎగ్గొట్టినోళ్ళందరికి గూడా సీబీఐ ద్వారా కేసులు పెట్టేసి డబ్బులు వసూలు జేసిన మనిషి. అటువంటి మనిషి ఆళ్ళ కుటుంబం ఈరోజు ఈ సైబర్ నేరగాళ్ళ మోసంలో చిక్కి దాదాపు 2,58,00,000 అంటే మొత్తం మీద 2,500,00,000 పైన పైచిలుకు మోసపోయారనమాట. సో, ఆ వార్త గురించి మనం తెలుసుకుంటున్నాం. సో, ఆ వివరాలు జూస్తే సైబర్ వాళ్ళలో మా జేడీ లక్ష్మీనారాయణ భార్య అనమాట. సో, ఆయన జాయింట్ డైరెక్టర్ అనమాట. జేడీ అంటే ఆళ్ళ ఇంటి పేరు గాదు. జాయింట్ డైరెక్టర్ సీబీఐలో అనమాట. సో, లక్ష్మీనారాయణ ఆయన పేరనమాట. సో, ఆయన ఫోటో జూపిస్తా మీకు ఎట్లా ఉంటదనేది గూగుల్‌లో. సో, స్టాక్ మార్కెటింగ్ ట్రేడింగ్ పేరుతో మోసం. స్టాక్ మార్కెటింగ్ అనేది ఆన్‌లైన్ బిజినెస్ అన్నమాట ఇది. ఆన్‌లైన్‌లో మార్కెటింగ్ పేరుతోని ఎంతోమంది లక్షల మంది లాభపడితే, కోట్ల మంది నష్టపోయారు అని చెప్పొచ్చు దీన్ని స్టాక్ మార్కెట్‌ని. సో, అందులో ఈమె గూడా చిక్కుకొని పడ్డదంటే, ఈరోజు మొత్తము మన తెలుగు రాష్ట్రాలైతే షాక్ అయితారనమాట. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ భార్యనే మోసం చేసిరంటే, మామూలు రైతుల పరిస్థితి ఏంది? మామూలు జనం పరిస్థితి ఏంది? సైబర్ మోసగాలు ఎట్లా జరుగుతుంది అని చర్చ జరుగుతుందనమాట ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. సో, తనకు ట్రేడింగ్ అనుభవం లేకపోవడంతో భర్తను వాట్సాప్ గ్రూప్‌లో చేర్పించిన ఊర్మిళ. ఊర్మిళ అంటే ఆమె నారాయణ గారి లక్ష్మీనారాయణ గారి భార్య అనమాట. ఆమెకు తెలవదు కాబట్టి ఆళ్ళని జాయిన్ చేసిందనమాట. సో, ఆమెకు ట్రేడింగ్ అంటే ఈ స్టాక్ మార్కెట్ గురించి తెలవకపోవడంతో ఆమె భర్త చదువుకున్నాడు కాబట్టి ఆయనను జాయిన్ చేసిందనమాట. జాయిన్ చేసి అట్లా 2,58,00,000 మొత్తం ఒకదానికొక రోజు అంటే రోజు కొన్ని కట్టేసారనమాట. దాని గురించి చూద్దామనమాట. సో, ఆ జేడీ లక్ష్మీనారాయణ గారి ఫోటో ఎట్లుంటదంటే ఇగో ఇక్కడ ఉంటదనమాట. ఈమె ఆళ్ళ భార్య, ఈయననేమో ఆళ్ళ భర్త అనమాట. సో, మనం వాళ్ళ వివరాలు చూస్తే కేంద్ర దర్యాప్తు సంస్థ అంటే సీబీఐని సెంట్రల్ ఆహ్, బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారనమాట. దాని కేంద్ర దర్యాప్తు సంస్థ అది. సో, మాజీ జేడీ లక్ష్మీనారాయణ సతీమణి ఊర్మిళ సైబర్ నేరస్తుల వలలో చిక్కారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో భారీ లాభాలార్జించవచ్చని నేరస్తుల మాయమాటలు నమ్మి ఏకంగా 2,58,00,000 మోసపోయారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకెళితే బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో స్రవంతి రెసిడెన్సీలో నివాసం ఉంటున్న లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళకు గత నవంబర్ చివరి వారంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సాప్‌లో సందేశం వచ్చింది. వీళ్ళు బంజారాహిల్స్‌లో ఎమ్మెల్యే కాలనీలో ఉంటురంట. ఈ జేడీ లక్ష్మీనారాయణ గారు. ఆమెకు నవంబరు లాస్ట్ వారంలో అంటే దాదాపు 45 రోజుల క్రితం ఒక వాట్సాప్ లింక్ వచ్చిందనమాట. లింకొచ్చి అందులో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గురించి చిట్కాలిస్తాము. మీరు లాభాలు ఆర్జించవచ్చని మెసేజ్ పంపిరనమాట. అయితే ఆమెకు ట్రేడింగ్‌లో అనుభవం లేకపోవడంతో తన భర్తను వాట్సాప్‌లో గ్రూప్ చేరమని సలహా ఇచ్చిందట. దీంతో లక్ష్మీనారాయణ నవంబర్ 29న స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్‌చేంజ్ గ్రూప్ 20 అనే పేరుతో ఉన్న ఆళ్ళ వాట్సాప్ గ్రూప్ నేమ్ అనమాట ఇది. సో, వాట్సాప్ గ్రూప్‌లో చేరారు. అందులో 167 మంది సభ్యులున్నారట. ఈ 167 మందిలో గూడా ఎవరుంటారంటే అంతా ఈ దొంగలుంటరు గదా! ఈ మోసం చేసే కొడుకులు వాళ్ళ చుట్టాలు వాళ్ళోళ్ళే ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్సే ఉంటారు. అమాయకులు చాలా తక్కువుంటారనమాట. ఈమె ఎట్లా నమ్మిందో అర్థం గాదు. ఈమె నమ్మిందంటే ఏదో ఆమెకు హౌస్ వైఫ్ కాబట్టి ఆమెకు తెలవదని మనం అనుకున్నా గానీ, ఒకడికి ఈయన జేడీ లక్ష్మీనారాయణ అంటే ఆయనకు మొత్తం ఇలాంటి మోసాలు జరుగుతాయని మొత్తం తెలుసాయనకు. ఆయన జాయిన్ అయ్యిండంటే విచిత్రంగా ఉంది పరిస్థితి. అమెరికాలో పీహెచ్‌డీ అంటూ ఇక్కడ దినేష్ సింగ్ అనే వ్యక్తి వాట్సాప్ గ్రూప్‌లో స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై సలహాలిస్తూ మెసేజ్‌లు చేసేవాడు. స్టాక్ మార్కెట్ ట్రెజరీ హంటింగ్ సీక్రెట్స్ పేరుతో పుస్తకాన్ని గూడా ప్రచురించనున్నానని ఈడేం జెప్పిండంటే, నాకు స్టాక్ మార్కెట్‌లో అపారమైన అనుభవం ఉంది. బుక్ గూడా ప్రింట్ చేస్తున్నా అని చెప్పిండనమాట. ఈ నెల 23న ముంబైలో కార్యక్రమం ఉంటుందని దినేష్ గ్రూప్ సభ్యులకు కల్లబొల్లి మాటలు చెప్పిండు. తాను ఐఐటీ ముంబై గ్రాడ్యుయేట్ అని, అమెరికాలో వాటన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారని, జేపీ మార్గాన్‌లో $6 బిలియన్ కంటే ఎక్కువ విలువైన ఆస్తులు నిర్వహించిన ఈక్విటీ అనలిస్ట్ అని చెబుతూ ఓ నకిలీ లింక్‌ను పంపించాడు. ఈడు చెప్పాడనమాట నేను ముంబై ఐఐటీలో డిగ్రీ చదివిన. దాని తర్వాత అమెరికా పోయి పీహెచ్‌డీ చేసిన.
జేపీ మోర్గాన్ అంటే బ్యాంకింగ్ అనమాట. బ్యాంక్ అండ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అనమాట ఇది. సో, ఇందులో నాకు చాలా పెద్ద మొత్తంలో బిజినెస్ చేషినా అని చెప్పి వాడో లింక్ పంపిండనమాట. అది చూసిన గ్రూప్ సభ్యులు నిందితుడిని గుడ్డిగా నమ్మిరంట. అంటే నేనిక్కడ చదివినా అంటే వాడు లింక్ క్రియేట్ చేసుంటాడు. సాఫ్ట్‌వేర్ నిజంగా తయారు చేసుంటాడు. ఇదే సమయంలో దినేష్ ది వెల్త్ అలయన్స్ అనే కాన్సెప్ట్ గ్రూప్ సభ్యులకు పరిచయం చేసిండనమాట. ఒకే రకమైన ఆలోచనలు, లక్ష్యాలున్న గ్రూప్ సభ్యులు కలిసి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే 500% రాబడులు వస్తాయని, అదే అలయన్స్ గ్రూప్ లక్ష్యమని నమ్మించిండనమాట. ఈడు ఇంకో గ్రూప్ క్రియేట్ చేసిండు మళ్ళా. ఆ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో పెట్టుబడులు పెడితే 500% అంటే లక్షకు 5,00,000 లాభం వస్తాయని నమ్మించిండనమాట. సో, 5-6 వారాల్లో 200% లాభాలొస్తాయని హామీ ఇచ్చిండనమాట. సో, ఒక నెల లోపల 200% లాభాలొస్తాయని నమ్మించాడన్నమాట. లక్షకు 2,00,000 అన్నమాట నెలకు. సో, సభ్యులతో ఏకీకృత బ్రోకరేజ్ ఖాతాను తెరిచిండు. అంటే ఇది స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన ఖాతా అన్నమాట. ఒక అకౌంట్ తీసిండనమాట. మెకన్లీ బ్రోకరేజ్ సర్వీసెస్ ద్వారా మాత్రమే ఇండియన్ మార్కెట్ క్యూఐ ట్రేడింగ్, యూఎస్ మార్కెట్ క్యూఐ ట్రేడింగ్, ఐపీఓ సబ్స్క్రిప్షన్ నిర్వహించాలని సూచించాడు. ఈడు కొన్ని స్టాక్ మార్కెట్ వాట్స్ చెప్పిండనమాట. నిజంగా కూడా ఇటువంటివి వాడతారనమాట వాళ్ళు. ఇందుకు కస్టమర్ సర్వీసెస్ మేనేజర్ ఖైదీ అయిన మహిళను పరిచయం చేసిండు. అంటే ఈడు ఆల్రెడీ ఒక అమ్మాయిని మాట్లాడుకున్నాడు. ఈ పిల్లతోని మాట్లాడిస్తే అందరూ నమ్ముతారని చెప్పేసి, ఈ పిల్లతోని అందరితోని మాట్లాడించిండనమాట. ఆహ్, సమ సెబీని రిజిస్టర్డ్ సంస్థ అని నకిలీ గుర్తింపు పత్రాలను చూపించిండనమాట. అంటే సెబీలో రిజిస్టర్ అయ్యి ఉండాలనమాట స్టాక్ మార్కెట్ చేయాలంటే. వాళ్ళు ఒక డూప్లికేట్ పేపర్ చూపించారనమాట. భారత్‌తో పాటు అమెరికా, హాంకాంగ్‌లలో ట్రేడింగ్ చేయడానికి అధికారం ఉందని వివరించిండు. అరే! మేము ఇక్కడ ట్రేడింగ్ అనేది ఈ భారతదేశం ఒక్క దేశమే కాదు అమెరికా, హాంకాంగ్‌లో కూడా మేము చేస్తామని ఇంటర్నేషనల్ లెవెల్‌లో మేము చేస్తామని నమ్మించిండనమాట. నమ్మించిన తర్వాత ఏం జరిగిందంటే ఒక్కరోజే 38,00,000 ఊర్మిళ తన భర్త పేరు, వివరాలతో మెక్కీ సీఎం అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుందనమాట. మెక్కీ సీఎం అంటే ఒక అప్లికేషన్ అనమాట. మొబైల్‌లో డౌన్‌లోడ్ చేపించిందట. ట్రేడింగ్ ఖాతాను ప్రారంభించి గ్రూప్‌లో ఇచ్చిన సూచనల మేరకు మెన్లీ ట్రేడింగ్ ఖాతాలోకి సొమ్మును బదిలీ చేశారు. అంటే మనం పెట్టుబడి పెట్టాలన్నమాట స్టాక్ మార్కెట్ అంటే. సో, అట్లా పెట్టుబడి పెట్టించారనమాట. డిసెంబర్ 24న తొలుత రూ. 1,00,000 పెట్టుబడి పెట్టిర్రు. అంటే దాదాపు ఇయాలెంత 11 అంటే 20 రోజుల క్రితం రూ. 1,00,000 పెట్టుబడి పెట్టించారు. అప్పటినుంచి ఈ నెల 5 వరకు 19 దఫాలుగా మొత్తం 2,58,00,000 పెట్టిర్రట. మొత్తము 19 సార్లు అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసిర్రనమాట. డిసెంబరు 26న ఒక్కరోజు ఏకంగా 38,00,000 పెట్టుబడి పెట్టిర్రంట. సో, బాధితురాలి యాక్సిస్ బ్యాంక్ ఖాతా నుంచి నిందితులకు చెందిన సీబీఐ అనే బ్యాంకు ఖాతాలో కంపకోలా బెవరేజెస్ ఖాతాకి సొమ్మును బదిలీ చేశారు. నిందితురాలు నిందితులు మాతారా ఎంటర్‌ప్రైజెస్, రిసోర్స్ గ్లోబల్ సర్వీసెస్, సమ్మిట్ ఆటోమేషన్ కంట్రోల్ సిస్టమ్ పేరుతో కరెంట్ ఖాతాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ బ్యాంకులో ఇంత పెద్ద మొత్తంలో అకౌంట్ పోవాలంటే, అమౌంట్ ట్రాన్స్‌ఫర్ కావాలంటే కరెంట్ అకౌంట్ తీస్తారనమాట. ఆ కరెంట్ అకౌంట్‌లు ఈ డమ్మీ అకౌంట్‌ల పేరుతోన తీసినట్టు మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. అసలు చిత్రం అనిపిస్తుంది. ఈయన పోలీసు కాబట్టి ఆయన ఎట్లా మోసపోయిండనేది. సో, బంగారం రుణం తీసుకొని మరి ఆమె దాంట్లో మరి ఉన్న డబ్బులు మొత్తం అయిపోతే బంగారు లోన్‌లో పెట్టేసి కూడా లోన్ తీసుకొని చేసిందంట. సో, గ్రూప్ సభ్యులను 3 శ్రేణులుగా విభజించిన దినేష్ 20,00,000 కంటే తక్కువ పెట్టుబడి ఉన్నవారికి విక్టరీ వాన్‌గార్డ్స్ అని, 20,00,000 కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టేవారికి విక్టరీ వాన్‌గార్డ్స్ టీమ్ 2 అని, అత్యధిక పెట్టుబడులు పెట్టేవారిని క్లోజ్డ్ డోర్ డిస్‌ప్లే అని 3 పేర్లు పెట్టినాడు. వాడు టెక్నికల్‌గా 3 పేర్లు క్రియేట్ చేసిండు. వాళ్ళ పేరు చూస్తే నిజంగానే రా వాడు రియల్లీ రైడ్ మనం ఏం మోసం చేయడని చెప్పేసి జనము నమ్మి మోసపోయారనమాట. సో, గ్రూప్ సభ్యులకు వ్యక్తిగతంగా ఒకరితో ఒకరు మార్గదర్శకంగా అందిస్తామని మాయమాటలు చెప్పిండనమాట. గ్రూప్ సభ్యులు పదోన్నతి పొందేందుకు పెట్టుబడులు పెంచాలని, లేకపోతే లాభాలు కోల్పోతారని భయభ్రాంతులకు గురి చేసిండు. అంటే వీళ్ళు ఆ సంఘంలో ఆ గ్రూప్ ఉంది గదా! ఆ గ్రూప్‌లో గూడా సార్, సార్ అని పిలుచుకుంటారనమాట. సార్ అంటారు, మేడమ్ అంటారు. అందరిని సార్ అనేమంటారు. సార్ అంటారు, మేడమ్ అంటారు. మంచి మంచి కోడ్‌లతోనే పిలుస్తారు. కార్‌లొస్తాయి, విమానం వస్తది, రైలొస్తది, బహుమతులని చెప్తారనమాట. అట్లా మీరు ఒకవేళ పెట్టుబడులు గాని పెట్టకపోతే మీరు కోల్పోతారు, లాభాలు కోల్పోతారని నమ్మేసిండనమాట. దీంతో ఊర్మిళ పెట్టుబడులు మొత్తాన్ని పెంచారు. ఈ2ఈ రైల్, గాబియన్ టెక్నాలజీ ఐపీఓలలో పాల్గొనాలని పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాలని సూచించిండు. 300% లాభాలొస్తాయని నమ్మించిండు. మళ్ళీ ఇంకో దాంట్లో పెట్టాలి అందులో 300% వస్తాయని నమ్మించిండు. దీంతో గుడ్డిగా నమ్మిన ఊర్మిళ బంగారం రుణం తీసుకొని మరీ పెట్టుబడులు పెట్టారు. ఒకవైపు అత్యాశ వద్దని భర్త హెచ్చరించినా పట్టించుకోకుండా ఆమె పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయడం గమనార్హం. సో, కొంతమంది ఉంటారు భార్యలు. వాళ్ళు ఏం చేస్తుర్రో తెలవదనమాట. భర్త ఎంత చెప్పినా గాని, నీకేం తెలుసు తెలవదులే అవతలోళ్ళు బాగుపడ్డరు, మనం బాగుపడతామని అత్యాశకు పోతారనమాట. ఆయన చెప్పినట్టుంది పాపం పోలీసు కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి జెడీ లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుంది. "వద్దమ్మ తల్లి పోతే నీకు దండమన్న పెడతా" అంటే కూడా
ఆమె అట్లనే గుడ్డిగా నమ్మి పెట్టినట్టుంది. సో, పెట్టుబడుల కోసం నిందితులు పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు చెందిన కరెంటు ఖాతా నంబరును అందించారు. దీంతో అనుమానం కలిగిన ఊర్మిళ ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశారు. వాట్సాప్ ఆధారిత పెట్టుబడుల మోసాల గురించి పలు నివేదికలను చూసింది. సో, ఈమెకు ఈ అకౌంట్లు వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చినాయని అర్థమైనాక, అరే! ఇది నిజంగా ఏదైనా మోసమా? ఇట్లా వాట్సాప్‌లో ఏదైనా మోసం చేస్తారని నెట్‌లో చెక్ చేసుకుందంట. ఆమె పోలీస్ భార్య కాబట్టి చదువుకొని ఉంటది. ఆమె కూడా డిగ్రీ అయినా చదివుంటది. సో, అప్పుడు అర్థమైందన్నమాట. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసిందన్నమాట. ఈ నెల 6న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కొత్త రూల్స్ బిఎన్ఎస్ యాక్ట్ అన్నమాట. ఈ సెక్షన్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుర్రు. మరి చూడాలి ఒక పోలీస్ అయినా, మాజీ పోలీసు అయిన ఆళ్ళ భార్య ఇన్ని కోట్లు పోగొట్టుకున్నదంటే మరి ఇప్పుడు పోలీసోళ్ళు ఈ డబ్బు మొత్తం తీసుకొస్తారా? ఇంటికి తీసుకొస్తారా? వాళ్ళని పట్టుకుంటారా? దొంగల పట్టుకుంటారా? పట్టుకోరా? అనేది చూడాలి గానీ, ప్రజలందరూ గూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒక పోలీస్ భార్యని పోలీస్ అంటే మామూలు పోలీస్ గాదు. ఆయన కానిస్టేబుల్, ఎస్ఐ, ఎస్పీ గాదనమాట. సీబీఐ. సీబీఐ అంటే ఢిల్లీ లెవెల్‌లో ఉండే పోలీస్ ఆఫీసర్. పేరు మోసిన పోలీస్ ఆఫీసర్. మరి అందరూ గూడా చాలా సుపరిచితుడనమాట. లక్ష్మీనారాయణ గారంటే యూట్యూబ్‌లలో ఇంటర్వ్యూలు ఇట్లా ఇస్తున్నాడనమాట. ఇక్కడ జేడీ లక్ష్మీనారాయణ ఫోటో నేను టైప్ చేస్తా. జేడీ లక్ష్మీనారాయణ ఇట్లా టైప్ చేయంగానే ఈరోజు మొత్తం ఆయన గురించే సెర్చ్ చేస్తున్నట్టుంది. వచ్చిందనమాట. ఇగో ఈయననే ఈసారి అనమాట. జేడీ లక్ష్మీనారాయణ అంటే. పోలీస్ ఆఫీసర్. కాబట్టి ఈమెవరు జేడీ లక్ష్మీనారాయణ ప్రొఫైల్ పొలిటికల్ పార్టీ. ఈమెనే అయుంటదనుకుంటున్నా ఆళ్ళ భార్య. సో, ఆయన ఒక్కని అట్లా ఫేస్‌బుక్‌లో అయితే ఇచ్చిర్రు గానీ, ఇండ్ల మరి ఒక్కని ఫోటోలే ఎక్కువున్నాయి. సో, ఈయననే అన్నమాట. 'జేడీ లక్ష్మీనారాయణ' అంటే మనం టీవీలలో ఇంటర్వ్యూలు చూడొచ్చనమాట. ఇక్కడ ఉందనమాట. ఈమె చిరంజీవి గారిని కలిసింది. చిరంజీవి భార్య ఈమె ఊర్మిళ, ఈమె 'జేడీ లక్ష్మీనారాయణ.' ఈళ్ళిద్దరు డాటర్ వెడ్డింగ్‌కు 'జేడీ మీట్స్ చిరంజీవి టు ఇన్వైట్ ఫర్ హిస్ డాటర్' అంటే ఇలా బిడ్డ పెళ్ళికి పిలవడానికి చిరంజీవిని పోయిర్రు. చిరంజీవిని కలిసిరనమాట. ఆ ఫోటో మనం చూస్తున్నాం అనమాట. సో, మోసకారులు ఎవ్వరినైనా మోసం చేస్తారు. ఓన్లీ చదువుకొని చదువు రానోళ్ళని, రైతులని వీళ్ళనే గాదు. చదువుకున్నోళ్ళని పెద్ద పెద్ద చదువుకున్నోళ్ళని పేరు మోసినోళ్ళని గూడా మోసం చేస్తుర్రంటే, ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు గాని ఎవరికైనా ఫోన్‌లు ఇట్లాంటి ఫోన్‌లొస్తే మాకు మా ఛానల్‌కి తెలియజేయగలరు. మేము మీ తరపున పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి, మీరు ఎలాంటి మోసాలకు బలి గాకుండా చూస్తాం మా తరపున అని చెప్పి మేము తెలియజేస్తున్నాం.